నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రియాంక గాంధీ ప్రారంభించనున్న ఉచిత కరెంటు పథకం 100 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు. మారనున్న బాసర రైల్వే స్టేషన్ రూపురేఖలు 11.33 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే పవర్ రామారావు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభం. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తాం. గోదావరి కని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. హుండీలో 23.44 లక్షలు బంగారము, వెండి, విదేశీ కరెన్సీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును జీర్ణించుకోలేని గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, కరుణాకర్, తాడెపు కుమరయ్య, రంజాన్ నరేష్, కొండలరెడ్డి, అనిల్, కనవేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పడంతోనే కాదు, దాని ఆచరణలో కూడా ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తా ఉన్నది. దీన్ని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు ఆవుతలేదు, దారం కట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే 100 రోజుల్లో మేము హామీలను అమలు చేస్తామని చెప్పినాం. 60 రోజులు 65 రోజులు అయితా ఉంది. కనీసం మీకు 2 నెలలు కూడా మీరు అధికారంలో లేకుంటే మొత్తం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మా కేటీఆర్. ఎలక్షన్ల ముందుగాల సిరిసిల్లలో వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటాయని చెప్పినావు కేటీఆర్. నువ్వు ఈ ఎన్ని రోజులు అవుతుంది సిరిసిల్లకు ముఖం చూపే కానీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నువ్వే కాదు, మీ బావ హరీష్ రావు కూడా ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థమైతలేదు. దయచేసి ఇక్కడ ఉన్న రైతు మిత్రులు కూడా ఒకటి గ్రహించాలి. నీళ్ళత్తలేవు, కాంగ్రెస్ వస్తే నీళ్ళత్తలేవు అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాని గుండెకాయ అయినటువంటి మేడిగడ్డకు దాంతో పాటు అన్నారం అన్ని ప్రాజెక్టులు కూడా బుంగలు పడిన పరిస్థితి కనబడతా ఉంది. కాళేశ్వరంలో రాత్రికి రాత్రే నీళ్ళని కూడా కిందికి వదలడం జరిగింది. దానిలో భాగంగానే కొంచెం లేటుగా వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. మిమ్మల్ని రైతన్నులకు వెంట ఉంటుంది, ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా ముస్తాబాద్ లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకులకు కొంచెం కూడా తెలియలేదు. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా 150 కోట్ల అవినీతి చేసిర్రు. మీరు దేని లిక్స్ పెట్టిరాయా? ఒక్క బండి మీద 120 కోట్లు తీసుకుపోయిన చరిత్ర మీది. ఆ బండి ఏదో మాకు కూడా చూపిరండి రైతన్నలు. అదేవిధంగా యాదవ్ సోదరులు కూడా అడుగుతా ఉన్నారు, మేము కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఆటోలలో తీసుకపోతే. మీరు దేన్ని పట్టినా కూడా ప్రతి దాంట్లో స్కాములు వేసిరు. కానీ మా ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మించాలనే ఆలోచనతోని మేధావులతోని అందరితోని కూడా సంప్రదింపులు జరిపి ఏ విధంగా అయితే తెలంగాణ పునర్నిర్మిస్తామో ఆ విధంగా వాళ్ళు ఆలోచనలు చేసి కొత్త పథకాలను తీసుకొస్తున్నారు తప్ప దీనిలో వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లు పునరుద్ధరణ చేపట్టిందని ఎమ్మెల్యే పవర్ రామారావు అన్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపికైన నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ లో పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముతోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్స్ సుందరీకరణలో భాగంగా బాసర రైల్వే స్టేషన్ కు 11.33 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలియజేశారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. బాసర స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవలే జరిగిందని,
స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైల్వే రూపురేఖలను సమూలంగా మారుస్తామని తెలియజేశారు. మహోత్సవాన్ని చేసినటువంటి ఈ రోజు అతిథి గారు మరి శ్రీ పవార్ రామారావు గారు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఇచ్చేశారు. దక్షిణ మధ్య రైలు తరపున మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే. వి ఎక్స్టెండ్ our welcome to శ్రీ పవార్ రామారావు పటేల్ సర్జీ ఎమ్మెల్యే ముధోల్. వారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించబడాలి. सदुला तल्ली सरस्वती माता आशीर्वाद से बासर रेलवे स्टेशन का आधुनिकीकरण और यहाँ से आए हुए मेरे यात्रीगण, मेरे मुधोल इलाके के मेरे भाइयों बहनों और विद्यार्थीगण, इसी साथ डायस पे बैठे हुए हमारे आदिलाबाद के पार्लियामेंट मेंबर, आदिवासी बिड्डा गौरवनीयुलु स्वयं बापूराव गारू, मोदी जी ने एक ही साथ फर्स्ट फेज में 500 के ऊपर रेलवे स्टेशन का आधुनिकीकरण करने के वास्ते और उसी के साथ 1500 ओवर ब्रिजेस, अंडर ब्रिजेस या परिवर्तन साक्षात हम अपनी आंखों के सामने देख रहे हैं। ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు ప్రారంభం కాబోతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ జెటోని తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ప్రజలను మభ్యపెట్టే పార్టీ కాదని, మాట ఇచ్చామంటే అమలు జరుగుతుందని గట్టిగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సాగిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల నరసింగం, లింగాల భూపతి, గుగుళ్ల శ్రీకాంత్, పొన్నాల పరశురాం, ఎగుర్ల ప్రశాంత్, మోరె లక్ష్మీరాజం, ఆసాని సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కావచ్చు, తప్పుడు కూతలకు పోయకండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇస్తా అన్న హామీలను ఇచ్చిన పాపాన పోలేదు, చేస్తా అన్న సంక్షేమ పథకాలను చేసిన పాపాన పోలేదు. మచ్చుకు చెప్పుకోవాలనుకుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పాలన మొత్తం అబద్ధాల పుట్టలపైన, అబద్ధాల పుస్తకాలపైన నడిచిందన్నమాట ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులను, స్థానికంగా కుక్కలాగా మొరిగే కార్యకర్తలను ఈరోజు మేము అడుగుతూ ఉంది ఒకటే, మీ నాయకులు మీ కార్యకర్తలకు చేస్తా అన్న ఇస్తా అన్న హామీలను ఏ సందర్భంలోనైనా ఎక్కడనైనా నెరవేర్చిన పాపాన పోయిందా అనేది మీరు ఒక్కసారి మనసు పెట్టి మనసు పైన ప్రమాణం చేసి అవగతం చేసుకోవాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఇప్పటి వరకు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో అమలు చేసిన పాపాన పోలేదు. అవి అడిగే దమ్ము ధైర్యం లేదు. కనీసం ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన కూడా లేని నాయకులతోని మీరు ఆ రోజు సావాసం చేసి తెలంగాణ ప్రజలు నిండా ముంచింది మీరు. ఈరోజు మళ్ళా
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా కట్టాలని చెప్పి దాని మీద ఒక కసరత్తు చేసుకుంటూ దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలని, అది ప్రజా పాలనగా ఉండాలని చెప్పి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు పోతా ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు, టీఆర్ఎస్ పార్టీ మీద 100 కేసులు పెట్టిరు, తప్పుడు కేసులు పెట్టిరని. ఆ సన్యాసికి తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఎమ్మెల్యేగా చేసినందుకు ఆయనకు వత్తాసుగా ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకులకు కూడా సిగ్గు శరం ఉండాలి. తప్పులు మీరు చేసి, దోపిడీ మీరు చేసి, నిరంకుశం మీరు చేసి ఈరోజు ఆ దుమ్మేదో మా మీద పోయాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు బిడ్డ, ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఎన్ని తప్పులు చేసిండో ఆ తప్పులకు తప్పకుండా లెక్కలు కట్టుడే, తగిన సమయంలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పుడే ఇది తప్పకుండా జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపును సారలమ్మ ఆలయంలో నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో కాంతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్లు ప్రారంభించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలను వేములవాడ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల చేత లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. గత ఏడాది 30 లక్షలు 13,000 పైచిలకు ఆదాయం రాగా ఈసారి 23,44,489 రూపాయలు, బంగారము 12 గ్రాములు, వెండి 1 కేజీ 800 గ్రాములు, విదేశీ కరెన్సీ $23 వచ్చాయని ఆలయ ఈవో తెలిపారు. అలాగే డిజిటల్ స్కానర్ ద్వారా వచ్చిన ఆదాయం ఇంకా తెలియాల్సి ఉందని ఈవో అన్నారు. ఆగండి పోకండి. అమ్మా తీస్తాం కానీ ఈ అమ్మ అటే సారలమ్మ జాతర 2020 సంబంధించి 21/2/2024 నుండి 24/2/2024 వరకు 4 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా భక్తుల మొక్కుబడుల కోసం ఏర్పాటు చేసినటువంటి హుండీలు తేదీ 26/2/2024 ఈ రోజున మన సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది. అట్టి లెక్కింపులో హుండీ ఆదాయము 29,44,489 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం వేలములు 13,84,350 రూపాయలు. బుకింగ్ టికెట్స్ ద్వారా 5,57,670 రూపాయలు. మొత్తం ఆదాయము 48,86,509 రూపాయలు రావడం జరిగింది.
గత సంవత్సరం కంటే 99,000 రూపాయలు అధికంగా రావడం జరిగింది. ఇటు డిజిటల్ ద్వారా ఉండి ఈ హుండీ ద్వారా అది రావాల్సి ఉన్నది. సిద్దిపేట పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలే బయటపడుతున్నాయని తాజాగా ఓ కుంటాను కబ్జా చేసి మాయం చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం ఆరోపించారు. పట్టణంలోని సర్వే నెంబర్ 1863లో ఉన్న గణపతి కుంటను భూ కబ్జా దగాకోరులు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కొండం సంపత్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ భర్త బుచ్చిరెడ్డిలు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వీరే భూ కబ్జాలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలోని సాగర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. మాడ్గల్ మండలము కొలుకులపల్లి గ్రామంలోని హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్, నాగిల్ల గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న మరో 4 టీచర్లు కలిసి మాల్ నుండి క్రూజర్ లో వస్తూ ఉండగా ఆగపల్లి సమీపంలోని సాగర్ రహదారిపై క్రూజర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వస్తున్న క్రూజర్ ఇబ్రహీంపట్నం నుండి ఆగపల్లి వస్తున్న షిఫ్ట్ కారును ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన వంగూరి ఎర్రేష్ అక్కడికక్కడే మృతి చెందగా క్రూజర్ లో ప్రయాణిస్తున్న 5 టీచర్లలో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పల్ సూర్యనగర్ కాలనీకి చెందిన స్కూల్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ ఎల్బీ నగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలైన టీచర్లను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నేర్చుకురు బాగా
ఫోన్ తీరాదన్నా ఫోన్ లేదా వరంగల్ జిల్లా ప్రజలు వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని వరంగల్ జిల్లా రవాణా అధికారి గంధం లక్ష్మి మీడియా పరంగా తెలిపారు. అతివేగంగా రాంగ్ రూట్లలో వాహనాలు నడిపి ప్రాణాలను పోగొట్టుకుంటే అది వారి అంతిమ యాత్రకు దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం కాలం తిరిగి రానివన్నారు. అన్ని రకాల వస్తువులు బయట మార్కెట్లలో లభిస్తాయని, మానవ అవయవాలు ఎక్కడా దొరకవన్నారు. వేగాన్ని అదుపులో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. వాహనాల పన్నులు సకాలంలో చెల్లించాలని కోరారు. లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో దొరికితే వాహనాలకు భారీ స్థాయిలో జరిమానా విధిస్తామని, అవసరమైతే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. 2 వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించి, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని కోరారు. అదే వారికి రక్షణ రవాణా అధికారి గంధం లక్ష్మి అన్నారు. అధిక బరువుతో తిరిగే వాహనాలని ఖచ్చితంగా మేము వాటి మీద కూడా దృష్టి సారిస్తాం. ఆల్రెడీ ఇన్స్పెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కేసులు బుక్ చేసిన తర్వాత మీరు ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకురాకండి. పరిమితికి మించి ఏది ఓవర్లోడ్ వెళ్ళినా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. రవాణా జిల్లా అధికారినిగా నేను వరంగల్ జిల్లాకి పోస్ట్ చేశారు. ఇక్కడ నేను గమనించిన విషయాలను అతివేగంతో రాంగ్ రూట్స్లో ప్రజలు అవగాహన లేకనో మరి లేకపోతే మాకేమీ కాదు అన్న ఒక నిర్భయము, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో రాంగ్ రూట్లలో తిరుగుతున్నారు. అది ప్రాణానికే ప్రమాదము. అతివేగం అనేది అంతిమ యాత్రకి దారితీస్తుంది. శాశ్వతంగా జీవితం కుంటుపడడానికి, అవయవాలు కోల్పోవడానికి కారణాలు అవుతాయి. కాబట్టి చట్టాలకి లోబడి చట్టాలను పాటిస్తూ వేగాన్ని అదుపులో ఉంచుకొని రోడ్డు మీద ఉన్న సిగ్నల్స్ని గ్రహిస్తూ ఫాలో అయితే సురక్షితంగా గమ్యాలకు చేరుతారు. కాబట్టి ప్రాణము కాలము తిరిగి రాంది, అన్నిటికన్నా ఎంతో విలువైంది. ప్రపంచంలో అనేక సరుకుల దుకాణాలు ఉన్నాయి, కానీ మానవ అవయవ దుకాణాలు ఇంతవరకు ఎక్కడ తెరవలేదు. కాబట్టి తిరిగి రాని వాటిని, కొనలేని వాటిని మన నిర్లక్ష్యంతో, అతివేగంతో ప్రాణాల మీదకి తెచ్చుకొని వారి జీవితాన్ని ముగించడమే కాకుండా కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్న యవనస్తుల భవిష్యత్తును చీకటి చేస్తూ ఉంటారు. కాబట్టి రోడ్డు భద్రత, రోడ్డు వాహనాలకు సంబంధించిన చట్టాలన్నీ మన రక్షణ కోసం, మన భద్రత కోసం ఉన్నాయి. కాబట్టి వాటికి లోబడి నిబంధనల్ని పాటిస్తూ క్షేమంగా వారి గమ్యాలకు చేరాలని మరొకసారి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా చాలా వరకు వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా సకాలంలో. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రియాంక గాంధీ ప్రారంభించనున్న ఉచిత కరెంటు పథకం 100 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు. మారనున్న బాసర రైల్వే స్టేషన్ రూపురేఖలు. 11.33 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే పవర్ రామారావు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి, గృహలక్ష్మి ప్రారంభం. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తాం. గోదావరి కనిశ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. హుండీలో 23.44 లక్షలు బంగారము, వెండి, విదేశీ కరెన్సీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.